మాకే కంపల్సరీ వద్దు. ఆయన భూమికి భూమి ఎన్నో భూమికి లేదు, పట్ట భూమికి లేదు. మేము ప్రాణాలైనా వదిలేనికి రాడు. నిన్న మేము పర్మిషన్ గురించి హరీష్ రావు వస్తుండే పర్మిషన్ పోయినాం సార్. ఆయన ఎస్ఐ ఏమంటాడు, మీరు దొంగలు రా అంటాను. సిఐ ఎస్ఐ ఏమంటాడు, మీరు దొంగలు దోసుకపోనికి వస్తున్నాం. మేము శాంతియుతంగానే అడగడానికి పోయినాం సార్ పర్మిషన్. ఎస్ మోహన కృష్ణ ఆయన మేము దొంగలం అంటాం. మాకు దొంగల రైతులం దొంగలమా సార్? మేము ఏం పాపం చేసినాం? ఎవరిని గుంజుకున్నాం? ఎవరిని పోయి అడుగుతున్నాం? మేము ఏం పాపం చేసినాం? ఇంతవరకు మేము శాంతియుతంగా సార్ మా ఊళ్ళో మేము విలేజ్లో చేస్తున్నాం సార్. ఏ రోడ్డును అడుగుకుంటలేము, ఎవరిని అడుగుకుంటలేము, ఎవరిని తిడతలేము. ఇట్లాగా ఇంత చేసినా కానీ ఎమ్మెల్యేని కానీ ఇట్లా ఒక పల్లెతి ఇట్లా మాట్లాడలేము. అయ్యా దయచేసి మీ కాలు మొక్తాము, మీరు మాకు విలేజ్ని మీకు కాపాడండి సార్. మాకు వద్దు సార్. మేము 2-3 పంటలు పండించుకున్నారు సార్. మాకు ఉన్నది 10 ఎకరా 5 ఎకరా ఉన్నది సార్. మా భూములకు వద్దు సార్. మీరు ఈ నంచెల్లలు ఉన్నాయి, ఈ రాకం చెల్లలు ఉన్నాయి, గత ఎప్పుడో తీసుకున్నారంటే అందులో వేసుకోండి సార్. మాకు ఎందుకు? లేకుంటే నీ భూమి ఉంది కదా, నీ భూమిలో నీవు వేసుకో సార్. నీ భూమిలో పక్కన శివరెడ్డిపల్లి ఉన్నది ఆయన విలేజ్. ఆయన భూమి అండి. ఆయన భూమి ఏమో చక్కగా ఉండాలి. ఇతరుల పేద ప్రజలు ఎమ్మెల్యేది ఉన్నది. ఎన్ని ఎకరాలు నాకు ఐడియా, ఎన్ని ఎకరాలు సుమారు ఉంటుంది సార్. బాగానే ఉంటుంది. మస్తు ఉంటుంది ఆయన. మేము ఇంతకుముందు గెలవకముందు కాలేజీలో అమ్ముకొని నిలబడ్డాడు. ఇప్పుడు 100 కోట్లు. ఎవరినబ్బా సొమ్ము అవి? ఎవరినయ్యా సొమ్ము? నువ్వేం కష్టపడి రోజు కూలి వేసి సంపాదిస్తున్నావు? నీకేమన్నా ఉద్యోగం ఉందా? ఏమున్నది?